హలో అందరికీ నమస్తే. ఈరోజు మన స్పెషల్ హెల్తీ రెసిపీ వచ్చేసి జొన్న జావ. అచ్చంగా ఆంధ్ర స్టైల్లో చెప్పాలంటే జొన్న పిండి జావ. ఎంతో టేస్టీగా ఉండే ఈ జొన్న పిండి జావని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ముందుగా జొన్న పిండి కోసం జొన్నల్ని మిల్లులో కానీ ఇంట్లో ఉండే మిక్సీలో కానీ వేస్తే మెత్తగా వస్తుంది. అలా పౌడర్ చేసుకోవాలి. ఒక గిన్నెలోకి 3 స్పూన్స్ జొన్న పిండి తీసుకొని ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కలపాలి. పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 7-8 గంటలు బాగా నానపెట్టుకోవాలి. నైటే కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. ఉదయానికి బాగా జొన్న పిండి నానిద్ది. పై ఉన్న వాటర్ని ఉంచేసి కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈలోపు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో 2 గ్లాసులు వాటర్ తీసుకుందాం. ఇందులోనే రుచికి సరిపోయినంత సాల్ట్ వేసి మరిగించుకోవాలి. ఈ జావ చాలా టేస్టీగా ఉండటమే కాదు, ఈ సమ్మర్లో బాడీని కూల్ చేయడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. నీళ్లు ఇలా వేడయ్యాక జొన్న పిండిని ఇంకోసారి కలిపి ఆ వేడి నీళ్ళల్లో వేసి కలపాలి. ఈ జావని 10 కానీ 12 నిమిషాలు బాగా ఉడికించాలి. అలాగే జావని కలుపుతూ ఉండాలి. జొన్న పిండితో జావ తయారు చేసుకొని తాగటం వలన నీరసం, బలహీనత వంటి సమస్యలు తగ్గుతాయి. జొన్నలతో చేసిన జావ మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఆహారంగా తీసుకోవచ్చు. జావ కొంచెం చిక్కగా వచ్చే వరకు మరిగించాలి. ఇలా 10 కానీ 12 నిమిషాలు మరిగిస్తే చిక్కగా వస్తుంది. ఉదయాన్నే ఈ జావను తీసుకుంటే చాలా మంచిది. ఎముకలు బలంగా ఉంటాయి. జొన్నల్లో ప్రోటీన్, విటమిన్ బి, విటమిన్ ఇ ఉంటాయి. అలాగే ఈ జావను తీసుకోవటం వలన మన బాడీలో వేడిని బాగా తగ్గిస్తుంది. ఇలా 10-12 నిమిషాలు మరిగిస్తే చిక్కదనంగా వస్తుంది. జావ చేయటం చాలా ఈజీ. చూడండి చక్కగా ఉడికింది. అంతేనండి జావ చేయటం. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం జావ చల్లారాక గోరువెచ్చగా ఉన్నప్పుడు గ్లాస్లో తీసుకొని తాగేయటమే. ఎంతో టేస్టీగా హెల్తీగా జొన్న జావ రెడీ అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.